వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. అన్నమయ్య జిల్లా రాయచోటి మండలంలోని దిగువ అబ్బవరం గ్రామ సచివాలయంలో మంగళవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విస్తృత అవగాహన సదస్సు నిర్వహించారు. రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, డిఐజీ కోయా ప్రవీణ్, జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాయచోటి అర్బన్ సిఐ వెంకట చలపతి, ఎస్ఐ అబ్దుల్ జహీర్ తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. గ్రామ ప్రజలు, మహిళలు, యువత, స్థానిక నాయకులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా సిఐ వెంకటాచలపతి మాట్లాడుతూ మహిళల భద్రత కోసం ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన శక్తి యాప్ను ప్రతి మహిళ తప్పనిసరిగా వినియోగించుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో యాప్ ద్వారా వెంటనే పోలీసులకు సమాచారం చేరుతుందని తెలిపారు. మహిళల రక్షణ కోసం పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. ఇటీవల పెరుగుతున్న సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, బెట్టింగ్ యాప్ల ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. గుర్తు తెలియని లింకులు ఓపెన్ చేయవద్దని, ఓటీపీలు, బ్యాంకు వివరాలు ఎవరికి చెప్పవద్దని హెచ్చరించారు. యువత గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. గంజాయి సేవించడం, విక్రయించడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. గ్రామాల్లో ఎవరైనా గంజాయి విక్రయాలు లేదా మాదక ద్రవ్యాల కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తెలిసినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. యువత భవిష్యత్తును నాశనం చేసే మాదక ద్రవ్యాల నిర్మూలనలో ప్రజల సహకారం అవసరమన్నారు. గ్రామాల్లో పాత కక్షలు, భూ వివాదాలు, కుటుంబ గొడవలు, చట్టపరమైన సమస్యలకు దారి తీయకుండా పరస్పర చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. సమస్యలు ఉంటే వెంటనే పోలీసులను సంప్రదించాలని కోరారు. లేడీసే మనకు ఇంట్లో ఏమంటారు, మామూలుగా మనం చిన్నప్పుడు చదువుకుంటాం, ఇంటికి ఇల్లాలు, ఇంటికి దీపం ఇల్లాలని చదివింటాం కదా, ఇంటికి దీపం ఇల్లాలని చదివింటాం. సో ఇంట్లో మగవాడు ఏం చేసినా టైం లేకపోవడము, లేకపోతే జీవన వృత్తి కోసము వేరే దేశాలకు, లేకపోతే వేరే రాష్ట్రాలకు ఉద్యోగ రీత్యా, వ్యవసాయం రీత్యా అంతా కూడా బయట ఎక్కువ కాలం నడుపుతారు. కానీ ఇంట్లో ఉండే పిల్లలతో ఎక్కువ గడిపేది స్త్రీ, తల్లి. అది మగబిడ్డతో కావచ్చు, ఆడబిడ్డతో కావచ్చు. దానివల్లే మీకు కానీ కొన్ని విషయాలు, పిల్లలకు సంబంధించిన విషయాలు తెలియజేస్తే ఆ విషయాలను మీరు కూలంకషంగా అర్థం చేసుకొని మీ పిల్లలకు వివరిస్తే వాళ్ళ భవిష్యత్తు దూరంగా ఉంటుంది. వాళ్ళ జీవన పయనంలో ఎలాంటి తప్పులు కూడా చేయలేని ఉద్దేశంతోనే మీ అందరినీ ఇక్కడికి పిలిపించి కొన్ని విషయాలు తెలియజేస్తాం. ఈ విషయాలన్నీ కూడా మీకు వినపడతాయి, మీకు నెక్స్ట్ రాబోయే కాలంలో బాగా ఉపయోగపడతాయి. అవి మీరు ఈ అమ్మాయి చెప్పిన మన ఇంట్లో అవి ఇంప్లిమెంట్ చేసుకోవాలి, మన పిల్లలతో మాట్లాడేసి ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ముఖ్యంగా చూస్తే ఇలాగా మహిళలకు సంబంధించి ఇంట్లో వాళ్ళకి సంబంధించిన విషయాలన్నీ కూడా శక్తి ఫస్ట్లో బాగా వివరించింది. దీనిలో ముఖ్యంగా మనకు వచ్చే ఉమెన్స్లో బాల్య వివాహాల గురించి ఆల్రెడీ మనకి ఇష్యూ అయిపోయింది. బాల్య వివాహాల కన్నా ముందు చెప్పుకోవాల్సిందే పిల్లలకు మనం ఏది తప్పు ఒప్పు అని చెప్పే బాధ్యత కేవలం తల్లిది కాదు, తల్లిది కూడా ఉంది. ముఖ్యంగా సెల్ ఫోన్స్ లో సెల్ ఫోన్ అంత దరిద్రము లేదు, సెల్ ఫోన్ అంత మంచిదే లేదు. దాన్ని ఎలాగైనా ఉపయోగించుకోవచ్చు. సెల్ ఫోన్ మంచి రకంగా ఉపయోగిస్తే దాని నుంచి పెద్ద నాలెడ్జ్ సంపాదించుకోవచ్చు, తద్వారా ఉద్యోగంగా సంపాదించుకోవచ్చు. అదేవిధంగా సెల్ ఫోన్ ఇంకోదానికి కత్తికి రెండు పక్కల సామాన్యంతో దానికి ఇంకోనది కూడా ఉంటుంది. దాంట్లో ఉండేంత గలీజ్ కంటెంట్ కూడా ఉంటారు. సో ఈ పిల్లలు ఏమవుతున్నారంటే మనం వాళ్ళ మీద ప్రేమ చూసుకోవడం వల్ల, లేకపోతే వాళ్ళతో సమయం గడపకపోవడం వల్ల మనం ఎందుకు గడపలేకపోతాము? మన ఆలోచన ఏంటి? మన పిల్లలను బాగా చదివించుకోవాలా, దానికోసం కష్టపడాలా, డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో తల్లి బయటకు పోతాడు. తల్లి పాపం వచ్చిన ఉద్యోగం లేకపోతే ఒక వ్యవసాయం చేస్తూ ఉంటుంది. కానీ వీళ్ళ పట్ల మనం పిల్లల పట్ల ఎలాంటి శ్రద్ధ చూపించకపోతే వాళ్ళు వెళ్తే నెక్స్ట్ సెల్ ఫోన్గా, ఫ్రెండ్స్గా వీటికి అలవాటు పడిపోతారు. అలవాటు పడిపోయేసి వాళ్ళు తప్పుదే పట్టే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆడపిల్లలు. సరే మగవాడు అంటే అది వేరే విషయము. మగవాడు ఒకవేళ బాగా చదువుకుంటే మంచి ఉద్యోగస్తులు అవుతారు, లేకపోతే వ్యవసాయము ఇంకోటి చేసుకుంటా పోతూ ఉంటారు. కానీ ముఖ్యంగా ఆడపిల్లల గురించి ఖచ్చితంగా మనము ఆలోచించాలా. దాని తగ్గట్టే ప్రభుత్వం వారు కూడా చాలా విషయాలు ఆలోచించి ఆడపిల్లల రక్షణ కోసం అనేక చట్టాలు కూడా చేశారు. ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు ఎవరైనా 18 సంవత్సరాల లోపల పిల్లోడు కావచ్చు, ఆడపిల్ల కావచ్చు, మగ పిల్లోడు కావచ్చు, ఎవరైనా సరే ఆ అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ ఎవరైనా మగ వ్యక్తి నెక్స్ట్ చేసినా
లేదంటే ఇంకో రకంగా లవ్ పేరిట సతాయించినా కూడా ప్రివెన్షన్ ఆఫ్ గా చేంజ్ ఫ్రమ్ ది సెక్సువల్ అఫెన్స్ యాక్ట్ ప్రకారం పెద్ద మొత్తం అంటే 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు జైలు ఉంటారు. ఈ పోక్సో కేసులకు వస్తే ముఖ్యంగా ఎవరో చేరండి మన చిన్న పిల్లల మీద 5 ఏళ్ళు 6 ఏళ్ళు 10 ఏళ్ళలో వేరే ఊరులో వేరే ఎవడో చేసేంతో మనోళ్ళే చిన్న ఆయన పెద్ద ఆయన లేకపోతే చిన్న ఆయన కొడుకు పెద్ద ఆయన కొడుకు లేకపోతే ఇంటి పక్కనోడు లేకపోతే స్నేహితుడు కొడుకు వీళ్ళే చేస్తారు. వేరే వాళ్ళకు అవకాశం ఉండదు. కాబట్టి మన ఇంటికి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే వాడు చిన్న ఆయన కావచ్చు పెద్ద ఆయన కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి చివరికి నాన్నైనా సరే గుర్తుపెట్టుకొని చివరికి సొంత తండ్రి అయినా సరే వానికి కానీ కొన్ని అలవాటు ఉంది తాగుబోతవారము లేకపోతే గంజా అలవాటు లేకపోతే ఇంకో అలవాటు ఉండిపోతే మనము మన పక్కన మన భర్తకైనా మనము అనుమానించవలసిందే. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే మీకు ఇక్కడ తెలియవు అవన్నీ కూడా తెలియదు. పోలీస్ స్టేషన్కి వస్తే నా దగ్గరకు వస్తే కంప్లైంట్ చూస్తే సమాజము ఇంత దరిద్రంగా ఉందా పోలీస్ స్టేషన్కి వచ్చి ఇంటే మీకు చెప్పంటే తెలియదు చెప్తున్నా. రకరకాల వ్యక్తులు వస్తారు, రకరకాల సంగతి చెప్తారు. సొంత కూతుర్నే తండ్రి పట్టుకుంటారు అమ్మలేక అమ్మాయికో విడిగి ఉంటుంది లేదంటే ఊదనుకుంటుంది. కాబట్టి మీరు ముఖ్యంగా తల్లులు మన ఆడపిల్లల పట్ల ఆ అమ్మాయితో మాట్లాడాలా ఏం జరుగుతానమ్మా ఎవరైనా తెచ్చున్నాయన పెద్దనాయన పక్కన వాళ్ళు స్నేహితులు కూడా ఏమన్నా టెస్ట్ చేస్తున్నాడా దానికోసం ఇంతకుముందు బ్యాంక్ టెస్ట్ చెప్పారమ్మా. కానీ మా ఎంఎస్సీలో మహిళా పోలీసు చూపింటారు ఎక్కడ పట్టుకుంటే టెస్ట్ ఆడపిల్లలు అనేది చెప్పింటారు. ఇక్కడ పట్టుకుంటే చిన్నపిల్లలు చెప్పాలి మీరు పిల్లలకు అమ్మా ఎవరైనా సరే అమ్మా చిన్నాన్న కానీ పెద్దనాన్న కానీ లేదా మామ కానీ బావ కానీ ఇంకోటి కానీ తల మీద పట్టుకుంటే అది చెడ్డ కాదు, బుక్కలు పట్టుకుంటే చెడ్డ కాదు. కానీ ప్రైవేట్ పార్ట్స్లో కానీ ఎక్కడన్నా పట్టుకుంటే వాళ్ళ యొక్క ఆలోచన సరిగా లేదు అని గమనించుకోవాలా. ఆ పిల్లలకు చెప్పాలా. వాళ్ళతో మళ్ళీ మీరు 2 రోజులు 3 రోజులు మాట్లాడితే వాళ్ళు చెప్తారమ్మా అవును ఈ విధంగా పట్టుకున్నారు అనేది తెలుస్తుంది.